అది కాదండి. 2020లోని ఈ అబ్బాయి మా అమ్మకి గాజులు కొన్నాను, మా నాన్నకి కారు కొన్నాను, మా తమ్ముడికి బైక్ కొన్నాను అని చెప్పి బెట్టింగ్ యాప్‌లో ప్రమోట్ చేసేటప్పుడు నేను నోరు కుక్కలాగా అరిచానండి. నేను చిన్న యూట్యూబ్‌ని 2020లో. ప్రజలందరూ నన్ను తిట్టారు గానీ, అబ్బాయిని ఏమి అనలేదండి. మీరు అనుంటే అబ్బాయి ఇంతవరకు వచ్చేవాడు కాదు. ఒక మనిషి చెప్పినప్పుడు అరే ఎంతైనా ఉండొచ్చు, ఫ్యాన్ ఉండొచ్చు, హీరో ఎంత పెద్దైనా అయ్యుండొచ్చు. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలండి. తప్పు అని చెప్తే సమాజం బాగుపడుతుంది. అండ్ 2 నేను 2022లో కూడా చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు కూడా మీరు నన్ను ఎదవని అన్నారు కానీ అబ్బాయిని అనలేదు. 2024లో 41 వీడియోలు చేశాను. తొండ ముదిరి ఊసరవెల్లి అయిందయ్యా, దొంగ నా కొడుకు అయిపోయాడయ్యా, కొన్ని కోట్ల ఆస్తి సంపాదిస్తున్నాడు అయిందయ్యా, దయచేసి ఆపండి అయ్యా, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి అయ్యా అంటే మళ్ళీ నన్ను ఎదవా నేను బూతులు తిట్లేనా అన్నారే కానీ వాడు ఎదవా అని ఏ ఒక్కడు అనలేదు. 2025 ఇంతవరకు తీసుకొచ్చారు. సో ఒక ఎదవని పెంచి పోషించి ఫాలోవర్స్ ఇచ్చి గివే ఆడికి కమెంట్లు చేసి మా అన్న తోపు దమ్ముంటే ఆపు అని మెసేజ్లు చేసి వాడిని ఎదవలా తయారు చేసింది ఫస్ట్ మీరే. ఈ తప్పంతా వాడు ఇలా ఎదవలాగా అవ్వడానికి కారణం మీరు, మీ లైకులు, మీ కమెంట్లు. రెండో తప్పు వాళ్ళ నాన్న. ఎరా నాన్న ఇంత ఆస్తి మనం నేను చూస్తే గోళీమాత్రలు అమ్ముకునే సారడేను, అనాసీను, క్లోరిన్ ఇదైతే క్రోసిన్ ట్యాబ్లెట్లు అమ్ముకునే ఉండరా, పారాసిటమాల్ ట్యాబ్లెట్లు. మనకి 12 కోట్ల ఆస్తి వచ్చిందంటే ఊళ్ళో ఉన్న నూతన కొల్లోళ్ళు కూడా అడుగుతారు ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని. ఏం చేస్తున్నావురా, నీకు ఎక్కడి నుంచి వస్తుందిరని ఒక్కరోజైనా వాళ్ళ నాన్న అడిగి ఉంటే ఇంతవరకు తండ్రి తప్పు. తప్పు వల్లే వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో రవీంద్ర బన్నీ యాదవ్ అన్న ఆయనదే తప్పు. వీళ్ళ తమ్ముడు కూడా ప్రమోట్ చేశారు, కళ్యాణ్ యాదవ్ కూడా. వీడు కూడా అమ్మో చాలా బెట్టింగ్ యాప్లు చేశారు. తప్పు నాన్న అని తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పకపోతే ఇలా అవుతుంది. ఎనీవే